హైదరాబాద్లో ఆషాఢమాసం బోనాల జాతర గోల్కొండ జగదంబ అమ్మవారికి బంగారు బోనం సమర్పణతో ప్రారంభమయ్యింది. ఈ ఉత్సవాలు జూలై 21 వరకు జరిగేలా షెడ్యూల్ ఖరారు చేసినట్లు తెలిపారు. ఇందులో ముఖ్యంగా జూలై 13న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు, జూలై 20న పాతబస్తీలో అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు, జూలై 21న సామూహిక ఘటాల ఊరేగింపుతో జాతర ముగియనుంది. ఇక ముఖ్యమంత్రి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ ఉత్సవాల కోసం ప్రభుత్వం ఇప్పటికే 20 కోట్లు మంజూరు చేసిందని, పాతబస్తీ బోనాల కోసం మరో 10 కోట్లు అదనంగా ఇవ్వాలని కమిటీ ప్రతినిధులు కోరినట్లు తెలుస్తోంది. ఇక బంగారు బోనాల షెడ్యూల్ ఈ విధంగా ఉంది. జూన్ 26 గోల్కొండ జగదంబ అమ్మవారికి ఉమ్మడి దేవాలయాల కమిటీ తరపున బోనాలు, జూన్ 29న విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి జోగిని శ్యామల, జూలై 2న బల్కంపేట ఎల్లమ్మకి నిశాక్రాంతి, జూలై 4న జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి అవిక, జూలై 10న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి నిశాక్రాంతి, జూలై 15న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి అవిక, జూలై 17న లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి కమిటీ ద్వారా బోనాలు సమర్పించినట్లు సమాచారం. ఈసారి 7.5 బంగారు బోనాల స్థానంలో కేవలం 3 జోగినీలు మాత్రమే బోనాలు సమర్పించనుండడం ప్రత్యేకత. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.